తెలంగాణలో ఉప ఎన్నిక వల్లే డాక్టర్ పోస్టుల భర్తీ ఆలస్యమైందని మంత్రి హరీష్ రావు అన్నారు. వారం రోజుల్లో 969 పీహెచ్సీ డాక్టర్ల సర్టిఫికెట్లు వెరిఫై చేసి తొందరలోనే నియామక పత్రాలను అందజేస్తామన్నారు. ఇక హైదరాబాద్ కోటిలోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయంలో తెలంగాణ పీహెచ్సీ మానిటరింగ్ హబ్ ను ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా 4500 పల్లె దవాఖానాల్లో 2900 ఏఎన్ఎం సబ్ సెంటర్లుగా మార్చుతున్నామన్నారు. ఇక 3800 గ్రామాల్లో డాక్టర్లు అందుబాటులో ఉంటారన్నారు. 1569 పల్లె దవాఖానాల్లో పోస్టుల భర్తీ ఎన్నిక వల్ల ఆలస్యమైందన్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మధ్య మరింత సమన్వయం సాధించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి, మా డైరెక్టర్ హెల్త్ నుంచి, కమిషనర్ గారి దగ్గర నుంచి అనేక రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి రెగ్యులర్గా. ప్రతిదానికి హైదరాబాద్ దాకా పిలవాల్సిన అవసరం లేకుండా ఇక్కడి నుంచే నేరుగా శిక్షణా కార్యక్రమాలకు కానీ, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కానీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. రెండవది, ఏదైనా ఎపిడమిక్ అవుట్బ్రేక్, ఏదైనా ఏరియాలో ఎక్కడైనా సడన్గా డయేరియా కానీ, మలేరియా కానీ